సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు దాతృత్వం ప్రదర్శించారు. పేద విద్యార్థులకు పీజీ వైద్య విద్య ఫీజు కోసం బ్యాంకులో తన ఇంటిని తాకట్టు పెట్టారు. మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్ లో సీటు రావడంతో ట్యూషన్ ఫీజులకు ఏటా 7.50 లక్షల రూపాయలు చెల్లించాలని కళాశాల యాజమాన్యం తెలిపింది. బ్యాంకు రుణం కోసం వెళ్ళగా ఏదైనా ఆస్తిని తనఖా పెడితేనే రుణం మంజూరు చేస్తామని బ్యాంకు సిబ్బంది స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని విద్యార్థిని మమత తండ్రి రామచంద్రం హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు. సిద్దిపేటలోని తన ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు. హాస్టల్ ఫీజుకి ₹1,00,000 సహాయం చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు తన దాతృత్వం ప్రదర్శించారు. పేద విద్యార్థిని పీజీ వైద్య విద్య ఫీజు కోసం బ్యాంకులో తన ఇంటిని తాకట్టు పెట్టారు. మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్ లో సీటు రావడంతో ట్యూషన్ ఫీజులకు ఏటా 7,50,000 రూపాయలు చెల్లించాలని కళాశాల యాజమాన్యం తెలిపింది. బ్యాంకు రుణం కోసం వెళ్ళగా ఏదైనా ఆస్తిని తనఖా పెడితేనే రుణం మంజూరు చేస్తామని బ్యాంకు సిబ్బంది స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని విద్యార్థిని మమత తండ్రి రామచంద్రం హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు. సిద్దిపేటలోని తన ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు. హాస్టల్ ఫీజుకి ₹1,00,000 సహాయం చేశారు. పేరు కొంక రామచంద్రం. నాకు 4 అమ్మాయిలు. మాది సిద్దిపేట. మా పెద్ద అమ్మాయికి ఎస్విఎస్ మహబూబ్ నగర్ ప్రైవేట్ మెడికల్ కాలేజీ మహబూబ్ నగర్లో తనకు ఎంఎస్ ఆప్థమాలజీలో పీజీ సీట్ రావడం జరిగింది. పీజీ సీట్ సంబంధించి ట్యూషన్ ఫీజు ప్రతి సంవత్సరము 7,50,000 రూపాయలు ఉంటుంది. 3 సంవత్సరాలు కలిపి 22.5 లక్షలు అవుతుంది. నాకు ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత సార్ను పోయి కలవడం జరిగింది. హరీష్ రావు సార్ని ఇంటికి వెళ్ళి సార్ను కలిసిన తర్వాత ఒకవేళ మీకు అంత అమౌంట్ అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇంటిపైన లోన్ తీసుకోపోయా బాబు అని అడిగాడు. సార్ మా పిల్లలకు సంబంధించి కూడా నేను ఇంటిపైన లోన్ తీసుకున్నాను సార్ అని చెప్పి సార్ చెప్పగానే సార్ ఇంకో మాట ఆలోచించకుండా సరే బాబు నేను నా సొంత ప్రాపర్టీ అయినటువంటి నా ఇంటిపైన నేను ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తాను, అమౌంట్ తీసుకొని చదివించుకో, ఎక్కడ కానీ డబ్బు లేదని దాని కారణంగా పిల్లలను చదువు ఆపకూడదు అని చెప్పి సారు రిస్క్ తీసుకొని తొందరగా మాకు యూనియన్ బ్యాంక్లో మాకు లోన్ ఇప్పించడం జరిగింది. 2024లో మాకు చిన్నపిల్లలకు కూడా జగిత్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు వచ్చినప్పుడు కూడా సార్ పిలిపించుకొని మా కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇలాంటి ఎమ్మెల్యే మా సిద్దిపేటకు ఉండడం మా అదృష్టము. నా పేరు కొంక మమత, మాది సిద్దిపేట. నాకు ఎస్విఎస్ మెడికల్ కాలేజ్లో మహబూబ్ నగర్లో ఎంఎస్ ఆఫ్థాల్మాలజీ సీట్ వచ్చింది. దానికి సంవత్సరానికి 7.5 లక్షలు చొప్పున 3 సంవత్సరాలకి 22.5 లక్షలు అవుతుంది. ఇక అంత ఎలా కట్టగలము అని చెప్పేసి టెన్షన్ పడుతూ హరీష్ రావు సార్ దగ్గరికి వెళ్ళాము. హరీష్ రావు సార్ గారు అన్నారు లోన్ తీసుకుపోయారా అన్నప్పుడు ఇంటిపైన ఆల్రెడీ లోన్ ఉంది సార్ అని చెప్పగానే సార్ వాళ్ళ సొంత ప్రాపర్టీ అయిన వాళ్ళ ఇంటిపైనే మాకు లోన్ తీసి ఇచ్చారు. దానికి తోడు ఫస్ట్ ఇయర్లో హాస్టల్కి సంబంధించి కూడా 1 lakh ఇచ్చారు సార్. సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాము. ధన్యవాదాలు సార్. రైట్. ఇక మాజీ మంత్రి హరీష్ రావు అయితే తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఎప్పుడు పేద విద్యార్థుల కోసం ఆలోచించి పేద విద్యార్థులకు అండగా ఉంటారన్న హరీష్ రావు అయితే మొత్తానికి పేద విద్యార్థిని వైద్య విద్య ఫీజు కోసం అయితే తన సొంత ఇంటిని తాకట్టు పెట్టారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అందరూ కూడా హరీష్ రావు పేద విద్యార్థులకు అండగా ఉంటారు అంటే ఎప్పుడు కూడా పేదవాళ్ళ కోసం ఆలోచిస్తారు అని అయితే ఒక టాక్ ఉంది. సో ఇప్పుడు కూడా తన సొంత ఇంటిని తాకట్టు పెట్టి మరి వైద్య విద్యార్థి ఫీజు కోసం అయితే బ్యాంకులో ఖాతా పెట్టారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మరొకసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. పేద విద్యార్థినికి తన సొంత ఇంటిని బ్యాంకులో మార్టిగేజ్ చేసి ఆ ఫీజు వాళ్ళ కళాశాల ఫీజు అదేవిధంగా హాస్టల్ ఫీజు కూడా చెల్లిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా పేద విద్యార్థిని తండ్రి రామచంద్రము తర్వాత మమత ఇద్దరు కూడా బ్యాంకు లోన్ కోసం బ్యాంకు అధికారుల చుట్టూ కాళ్ళ వేళ్ళపడి తిరిగిన ఖచ్చితంగా ఏదో ఒక ప్రాపర్టీ మాకు మార్టిగేజ్ చేసే తప్ప మీకు రుణము ఇవ్వలేము, ఓన్లీ స్టడీ మీద రుణం ఇవ్వలేమని చెప్పగా వాళ్ళకు అయోమయంలో గురైన పరిస్థితిలో గతంలో కూడా తనకు 4 విద్యార్థులు కూడా ఎంబీబీఎస్ అవుతున్నారు. వాళ్ళకు గతంలో కూడా ఆర్థిక సాయం చేశాడు, వాళ్ళ చదువుకు దోహదపడ్డాడు. వాళ్ళ పూర్తి చదువులు కూడా చిన్నప్పటి నుంచి హరీష్ రావు దగ్గర నుంచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు కూడా మమత అనే అమ్మాయికి పీజీ సీట్ రావడంతో తనకు ప్రతి ఏటా 7,50,000 రూపాయల కళాశాల ఫీజు అదేవిధంగా హాస్టల్ ఫీజు ₹1,00,000 చెల్లించాల్సి ఉండగా దానికోసం బ్యాంకు చుట్టూ తిరుగుతున్న సందర్భంలో బ్యాంకు వాళ్ళు కనికరం చూపకపోవడంతో
బ్యాంకు వాళ్ళు ఏదో ఒక ప్రాపర్టీని మార్గేజ్ చేయాలని చెప్పి చెప్పగా అదే విషయమై తనకు ప్రాపర్టీ లేక ఏం చేయాలని చెప్పి తోచని పరిస్థితుల్లో వారు మళ్ళీ హరీష్ రావును ఆశ్రయించగా వారు నేనున్నా మీకు భరోసా అని చెప్పి చెప్తూ రాత్రికి రాత్రి తన ఇంటిని తనఖా పెట్టి వారికి ఆ కళాశాల ఫీజు నిమిత్తం 20 లక్షల లోన్ తీసి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అప్పులు చేయొద్దు అని చెప్పి మరొక ₹1,00,000 హాస్టల్ ఫీజు కూడా చెల్లించడం జరిగింది. ఈ విధంగా వాళ్ళ ఆ కుటుంబానికి ఆ కుటుంబ నలుగురు పిల్లలకు కూడా హరీష్ రావు గతంలో నుండే హెల్ప్ చేస్తా ఉన్నాడు. అదేవిధంగా రాత్రికి కూడా నిన్నటి రోజు ఇంటిని తన సొంత ఇంటికి కూడా సైతం బ్యాంకులో తనఖా పెట్టి వాళ్ళకు 20 లక్షల రుణం ఇప్పించి చదువుకు అయితే సహకారం చేశాడు. ఈ విధంగా గతంలో కూడా అదే ఇంటిని తనఖా పెట్టి ఆటో కార్మికుల కోసం వారికి సొసైటీ ఏర్పాటు చేసి తలా ₹1,00,000 వాళ్ళకు లోన్లు ఇప్పించి వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు నింపాడు. అదేవిధంగా ఈ రోజు మళ్ళీ తన ఇంటిని సైతం తన సొంత ప్రాపర్టీని సైతం పేద విద్యార్థుల కోసం తనఖా పెట్టి తను విద్యార్థుల చదువు కోసం కృషి చేస్తున్నాడు హరీష్ రావు. వారికి సరదా మేము ఎప్పుడు జీవితంలో మేము రుణపడి ఉంటాము. మేము 3 లక్షల మందిలో 3 లక్షల ఓటర్లో మేము ఒకరం. కానీ హరీష్ రావు అలా చూడడు. మమ్మల్ని మాకు ఎప్పుడు ఆపద వచ్చినా తన ఆపద లెక్క ఫీల్ అయ్యి మాకు సహాయ సహకారం అందిస్తారని చెప్పి ఆ తల్లి తండ్రి అదేవిధంగా విద్యార్థులు సైతం వాళ్ళు చెప్పుకోవడం అయితే చెప్పుకున్నారు. రాబోయే రోజుల్లో మేము హరీష్ రావు చూపిన బాటలో మేము ఏదైనా చేయడానికి ముందుగా సిద్ధంగా ఉంటామని చెప్తూనే మా చదువులకు సహకరిస్తున్న దేవుడు అని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజు, రాజకీయ నాయకులు అంటే ప్రజల సొమ్ము దోచుకునేవారు అని అయితే చాలా మంది అనుకుంటారు. కానీ ప్రజల సొమ్ము దోచుకునేవారు కాదు, హరీష్ రావు ప్రజలకు హెల్ప్ చేసేవారు అని అయితే దీంతో అర్థమైంది అనుకోవచ్చా? అంటే గతంలో కూడా చాలా హెల్ప్ చేశారు హరీష్ రావు. అవును, అయితే కాన్స్టిట్యున్సీలో తన ఓటర్లుగా చూడకపోవడమే తనకు గతంలో నుండి కూడా అంత పెద్ద మెజార్టీ రావడం అయితే మనం చూస్తున్నాము. కానీ ఇటువంటి చదువుల విషయంలో కావచ్చు, సొసైటీకి ఉపయోగపడే విషయాల్లో కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో హరీష్ రావు తన మాట ఒక మార్క్ చూపిస్తాడు. వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించే ప్రయత్నమే చేస్తాడు. అదేవిధంగా ఇప్పటికే తన కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అనేక పాఠశాలలో అటు డిజిటల్ స్క్రీన్స్ కానీ, తర్వాత కంప్యూటర్ ల్యాబ్స్ కానీ, తర్వాత మెరుగైన ల్యాబ్స్ కానీ అందించడంలో ముందుంటాడు. అనేక CSR ఫండ్ తెచ్చి విద్యార్థులకు అనేక విధాలుగా వాళ్ళు చదువుకోవడానికి ముందుంటాడు. అభివృద్ధి పథంలో కూడా అటు విద్యా వైద్య రంగం మెయిన్ గా ఆయన దృష్టిలో తీసుకొని దానిలో ముందుండి విద్యార్థులకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించే విధంగా ముందుంటాడు. ఇట్లా చెప్తూ పోతే తను పేద విద్యార్థుల కోసం కావచ్చు, తర్వాత విద్య విషయంలో కావచ్చు, వైద్యం విషయంలో కావచ్చు, ప్రజలకు ఉపయోగపడే ఏ విషయమైనా ముందుండి సహాయ సహకారం చేస్తాడు. తన సొంత ఆస్తిని కూడా తనఖా పెట్టే పరిస్థితి వచ్చిందంటే తాను ఎంత దాతృత్వాన్ని చాటుతాడని చెప్పి ఈ విషయంలో మనము చూడొచ్చు. ఈ విధంగా ఆయన రాజకీయ నాయకుల్లో ఉండడు. కాన్స్టిట్యున్సీకి వస్తే మాత్రం తన ప్రజలు, తన ఇల్లు, తన సమాజము, తన కాన్స్టిట్యున్సీ లాగానే చూసుకొని వీరందరికీ కూడా ఏదో ఒక రకంగా సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు. రైట్, థ్యాంక్ యూ రాజు. నా పేరు కొంక మమత, మాది సిద్దిపేట. నాకు SVS మెడికల్ కాలేజ్లో మహబూబ్ నగర్లో MS ఆఫ్థాల్మాలజీ సీట్ వచ్చింది. దానికి సంవత్సరానికి 7.5 లక్షలు చొప్పున 3 సంవత్సరాలకి 22.5 లక్షలు అవుతుంది. ఇక అంత ఎలా కట్టగలము అని చెప్పేసి టెన్షన్ పడుతూ హరీష్ రావు సార్ దగ్గరికి వెళ్ళాము. హరీష్ రావు సార్ గారు అన్నారు, లోన్ తీసుకోపోయారా అన్నప్పుడు ఇంటిపైన ఆల్రెడీ లోన్ ఉంది సార్ అని చెప్పగానే సార్ వాళ్ళ సొంత ప్రాపర్టీ అయిన వాళ్ళ ఇంటిపైనే మాకు లోన్ తీసి ఇచ్చారు. దాంట్లో మళ్ళీ అలాట్మెంట్ తర్వాత రిపోర్టింగ్కి 3 డేసే టైం ఇచ్చారు. అందులో 3 డేస్ చాలా కష్టపడి మాకు లోన్ శాంక్షన్ చేశారు. దానికి తోడు ఫస్ట్ ఇయర్లో హాస్టల్కి సంబంధించి కూడా 1 lakh ఇచ్చారు సార్. మాకు చెల్లె వాళ్ళకి జగిత్యాలలో సీట్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు చాలా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాము. ధన్యవాదాలు.